విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఎవరో గీసిన బొమ్మ, ఎవరూ ఇచ్చిన జన్మ, అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి గడప గడప తనకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా. అమ్మోరు తల్లికి ఈ చందమామకి ఏ బంధమున్నదో ఎవరెరుగులే. ఈ అమ్మ సేవలో ఎలిగేటి జ్యోతిలా ఎదిగింది ఏ కథను రాసేందుకో. నా బొంగరాన్ని తొక్కేస్తావా? నీకు జ్వరం వస్తుంది. నిన్ను ఎలాగైనా అమ్మవారు కొడతారు, చూస్తుండు. చిన్నపిల్ల బొంగరాన్ని అలా తొక్కేశావు? మనిషివేనా నువ్వు? ఇంకొకసారి ఎప్పుడైనా చిన్నపిల్లల్ని కొట్టావో ఇక్కడే నిన్ను చెట్టు కట్టేసి కొడతాం. పదమ్మా. అదేంటి అల్లుడు, పిల్ల తల్లి ఇద్దరూ కలిపి అలా వాయించేశారు? వదలకూడదు అల్లుడు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావే పుట్టదానా. ఇక నా నుండి నిన్ను కాపాడేదెవరో? మధురా, అమ్మా మధురా. ఏంటమ్మా? ఓసారి ఇలారా. వస్తున్నానుండమ్మా. మధురా. ఏంటమ్మా? ఇవిగో అక్క బట్టలు నీకు సరిపోయేలా కుట్టాను. ఇస్త్రీ చేసుకుని బీరువాలో పెట్టుకో. నాకేమొద్దు. అయ్యో అదేంటే? బట్టలు కావాలని అడిగావు కదా. నేనడిగింది కొత్త బట్టలు, వాడి పడేసిన బట్టలు కాదు. అలా అంటావేంటమ్మా? ఇప్పటికిప్పుడు కొత్త బట్టలంటే అంత డబ్బు మన దగ్గర ఉండొద్దు. అర్థం చేసుకోమ్మా. నాకొద్దమ్మా. అమ్మా కావేరి, కావేరి వస్తున్నా అమ్మా. త్వరగా రా. ఏంటమ్మా? ఇవి ఇస్త్రీ చేసి చెల్లి బీరువాలో పెట్టు. సరే అమ్మా. అమ్మ వద్దని చెప్పాను కదా. నోరు మూసుకోవే. కొత్త బట్టలంటే కొత్త బట్టలు, డబ్బులుండద్దు. అర్థం చేసుకో. వెళ్ళు లోపలికి. మధుర, నువ్వు ఇస్త్రీ చేస్తూ ఉంటూ నేను వెళ్ళి పాలు చూస్తాను.
ఏంటి ఏదో కాలిన వాసన వస్తోంది? అయ్యో 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 బట్టలు ఎలా కాలిపోతున్నాయి అంటే బంగారం లాంటి బట్టలు ఎలా కాలిపోతుంటే అలా చూస్తూ ఉంటావేంటి? ఏయ్, నువ్వే కదా ఇవి కాల్చేసావు. ఎందుకే ఇలా బంగారం లాంటి బట్టలు కాల్చేసావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే శ్యామల, ఏమైంది? చూడండి మధుర ఎంత పనిచేసిందో. ఏంటమ్మా ఈ పిచ్చి పని? పిచ్చి పని కాదు, నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు మీరంతా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు చూడు అక్క బట్టలు వాడుకో, అక్క పుస్తకాలు వాడుకో, అక్క సైకిల్ వాడుకో అని చెప్పి చెప్పి నన్ను నా జీవితాన్ని సెకండ్ హ్యాండ్ గా మార్చేశారు. ఏ భవానీ అక్క బట్టలు వేసుకోవట్లేదా? అది వేసుకుంటుందేమో. వాళ్ళు వేసుకున్న కంపు బట్టలు నేను వేసుకోను. ఎప్పుడు అడుక్కునేదానిలా వాళ్ళ నడుక్కుని బ్రతకడం నా వల్ల కాదు. నాకంటూ కొత్తవి కొనండి. నేనిక వాళ్ళ బట్టలు వేసుకోనంటే వేసుకోను, అంతే. మధుర, ఎందుకిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అమ్మా నాన్నతో మాట్లాడేది ఇలాగేనా? ఏయ్, నీతులు మీరు పాటించండి, నా మీద రుద్దకండి. అయినా నీ పని నువ్వు చూసుకో. నా జోలికి ఇంకొక్కసారి వచ్చావనుకో. మధురా, అక్కతో ఎలా మాట్లాడాలో తెలీదా? ఇంకొకసారి అలా మాట్లాడావో నీ పళ్ళు రాలిపోతాయి. మీరు ఎంత గట్టిగా అరిచి చెప్పినా నేను ఇలానే మాట్లాడతాను. చిచి, నాన్న, ఈసారి బట్టలు తీసుకునేటప్పుడు నాకు తీసుకోకండి. మొత్తం కలిపి చెల్లికే కొత్త బట్టలు తీసుకోండి. ఏంటండి ఇది? రక్తం తాలూకు దాగున్న రాక్షస బుద్ధులు. నీ రక్తం నేలకు తాకకూడదు. అలా తాకితే బలి కోరుకుంటుంది. బుద్ధి లేదా నీకు? అమ్మా కడుపు నొప్పి, కడుపు నొప్పి, అమ్మా కడుపు నొప్పి, అమ్మా కడుపు నొప్పి. అల్లుడు, నువ్వు వేసే మంత్రం ఫలిస్తుందా? కడుపు నొప్పి, అమ్మా కడుపు చిన్ని, నొప్పి, అమ్మా ఏమైందమ్మా? చిన్ని, ఏమైంది? అమ్మా కడుపు నొప్పి. నీకు అనుమానం ఉంటే వెళ్ళి చూసిరా. అలాగే అల్లుడు. అమ్మా ఏమైందమ్మా? అమ్మా కడుపు నొప్పి. చిన్ని, ఏడవకు. నీకేం కాదమ్మా. ఏమైందో తెలియట్లేదు. కడుపు నొప్పని ఏడుస్తోంది. అమ్మా కడుపు నొప్పి. ఇప్పుడు ఏం చేయాలి? సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి తీసుకెళ్ళండి అమ్మా. పదండి, తీసుకెళ్దాం పదండి. అమ్మా కడుపు నొప్పి, అమ్మా కడుపు నొప్పి, అమ్మా కడుపు ఏడవకమ్మా. అమ్మా కడుపు నొప్పి. అయ్యో, ఏమైందక్క? నొప్పి.
ఏం జరిగిందో తెలీదు. ఉన్నట్టుండి కడుపు నొప్పని ఏడుస్తోంది. మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. గురువుగారి దగ్గరికి తీసుకెళ్దాం పదండి. ఏంటి పక్క నేను ఎత్తుకుంటాను. జాగ్రత్త. తప్పకోండి. పదండి పదండి, తొందరగా వెళ్దాం పదండి. నొప్పి. అమ్మా కడుపు నొప్పి. ఏం కాదమ్మా. అమ్మా కడుపు నొప్పి. అమ్మా కడుపు నొప్పి. అమ్మా నీకేం కాదమ్మా. అమ్మా భయపడకమ్మా. అమ్మా నీకేం కాదమ్మా. ఏం కాదు. లేదు ఏం కాదమ్మా. పాప చిన్ని నీకేం కాదమ్మా. లక్ష్మి ఏం కాదమ్మా. లక్ష్మి ఏం కాదమ్మా. అమ్మా కాస్త ఓపిక పట్టమ్మా. అమ్మా కడుపు నొప్పి. అమ్మా అయ్యో ఏం కాదమ్మా. కొంచెం కొంచెం వచ్చుకోమ్మా. లక్ష్మి అమ్మా. ఏం జరిగింది? స్వామి పాప కడుపు నొప్పితో విలువలాడుతుంది. అయ్యో తగ్గిపోతుంది. ఏం కాదమ్మా. చిన్ని కడుపు నొప్పి. అమ్మా కడుపు నొప్పి. సుబ్రహ్మణ్యం, ఒకసారి ఆకుపసరు పట్టించు. అలాగే అలాగే గురువుగారు. ఆ, అమ్మా ఏడవకమ్మా. అమ్మా లక్ష్మి తగ్గిపోద్దమ్మా. తగ్గిపోద్ది. కాపాడమ్మా అమ్మోరు తల్లి. అయ్యో అమ్మా అమ్మోరు తల్లి కాపాడమ్మా. అమ్మా పసిబిడ్డ ప్రాణాల కోసం పోరాడుతుంది. కరుణించమ్మా. లక్ష్మి తల్లి కాపాడమ్మా. అమ్మా తల్లి నోరు తెరవమ్మా. అమ్మా అమ్మా కడుపు నొప్పి. అమ్మా కడుపు నొప్పి. అయ్యా ఏం చేసినా పసిబిడ్డకి నయం కావట్లేదు. మీరే ఏదో ఒక మార్గం చెప్పండి గురువుగారు. స్వామి నిప్పుల గుండంలో నడిపించి తన చేతుల మీదుగా ఆ అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం జరిపిస్తేనే ఈ పాపకి నయం అవుతుంది. లక్ష్మి కడుపు నొప్పి. ఈ పరిస్థితుల్లో ఎలా అభిషేకం చేయగలదు గురువుగారు? అమ్మా ఏంటి పరీక్ష? పసిబిడ్డమ్మా. అమ్మా కడుపు నొప్పి. 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 నాన్న నిప్పుల గుండం సిద్ధం చేయండి. పాప అమ్మవారికి అభిషేకం చేస్తుంది. అలాగేనమ్మా. అమ్మా భవానీ పసిబిడ్డమ్మా కాపాడుకోవాలమ్మా. అమ్మా డంగురు డంగురు డంగురుమా. అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా. అందుకో అమ్మా ఈ బిడ్డ బ్రతకాలి. బ్రతికించమ్మా. అమ్మోరు తల్లి. అమ్మోరు తల్లి. అమ్మా అమ్మోరు తల్లి. అమ్మా అమ్మోరు తల్లి. అమ్మా అమ్మోరు తల్లి. అమ్మోరు తల్లి. అమ్మోరు తల్లి. అమ్మోరు తల్లి. అమ్మోరు తల్లి. అమ్మా కరుణించమ్మా. ఏ పచ్చ పచ్చని ఊరు మీద పడినది పాడు కన్ను అదలి చిచ్చే పెట్టి పోతాదే.
తల్లి. మంగళారం అమ్మా చెమటలు అమ్మోరు తల్లి. పట్టించని ఒక్కో చావు మేడం వెంట మొదలైంది అమ్మా అమ్మోరు తల్లి కాపాడమ్మా. అమ్మా అమ్మోరు తల్లి కాపాడమ్మా. కక్కమ్మ సింగమ్మ నువ్వేనమ్మా అమ్మా దండాలు దండాలు దండాలమ్మా నా గండాలు పట్టించి కామారమ్మా ఎంతకాలం తావురా మంచోడనే ముసుగు అమ్మ తల్లి చూస్తారు నీలో అమ్మో ఇక్కడ జరుగుతున్నదంతా ఇప్పుడే అల్లుడికి చెప్పాలి. అక్కడ గుడి ముందు భవాని పిల్లనెత్తుకుని అమ్మవారి ముందు నిప్పుల గుండెల్లో నడుస్తోంది. భవాని అమ్మా అమ్మోరు తల్లి కాపాడమ్మా. అమ్మోరు తల్లి కాపాడమ్మా. అమ్మా అమ్మా వదలరా వదలరా నా కూతుర్ని వదలరా. అమ్మా అమ్మోరు తల్లి కాపాడమ్మా. అమ్మోరు తల్లి తల్లి
అమ్మోరు తల్లి అమ్మా భవానీ నిన్ను వదలను. చనిపోతుందనుకున్న నా కూతుర్ని దేవతలా కాపాడావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను భవానీ. సాక్షాత్తు ఆ అమ్మవారే నీ రూపంలో వచ్చి నా బిడ్డని రక్షించింది. మిమ్మల్ని కాపాడింది నేను కాదక్కా, ఆ అమ్మవారే. చిన్ని హీరోయిన్ ఇప్పటి వరకు సినిమాల్లో చూడడమే గాని ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను. గ్రేట్. ఆ పాప ప్రాణాల కోసం మీ ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదంటే అబ్బో, మామూలు గ్రేట్ కాదు మీరు. మీరు కూడా ఇప్పటి వరకు నన్ను ఏడిపిస్తుంటే కోతివేమో అనుకున్నా. కానీ ఇందాక పడిపోతుంటే మీరు వచ్చి పట్టుకున్నారుగా. మీరు మంచోళ్లే. అదేంటండి అలా అంటారు? బేసిక్గా నేను మంచోనండి బాబు, నన్ను నమ్మండి. సరే, నమ్మాను. అమ్మయ్యా. నీ మేనమామ ఆ మహేంద్రవర్మ ఊళ్ళోకి వచ్చాడు. నా మేనమామ చావుతోనే ఈ మరణకాండని మొదలు పెడతా.